కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి వేగవంతమవుతుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. దేశం నుంచి పేదరికం, అవినీతిని పారదోలేందుకు అనేక చర్యలు చేపట్టామని వివరించారు. పరిశుభ్రత పట్ల గ్రామాలు, పట్టణాల్లో మరింత అవగాహన పెరగాలని ఆకాంక్షించారు. సిద్దిపేటలో జరిగిన స్వచ్ఛ శక్తి వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. సిద్దిపేటను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. స్వచ్ఛ భారత్ కోసం కృషి చేస్తున్న పలువురు ప్రజాప్రతినిధులకు పురస్కారాలు అందించారు. అట్లాగే రాజు సిద్దిపేట మున్సిపాలిటీలో గణనీయమైనదిగా మనవి. దేశం ఆరోగ్యంగా ఉంటేనే దేశం శక్తివంతంగా తయారవుతుంది. ఈ 500 యొక్క అమృత నగరాల్లో సిద్దిపేటను కూడా చేర్చడం జరిగిందని మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. కారణం ఏంటంటే మీ సిద్దిపేటను మీరు ఇవాళ స్వచ్ఛ సిద్దిపేటగా మార్చుకున్నారు. ప్లాస్టిక్ లేకుండా చేస్తున్నారు. అలాగే స్మృతి వనం కింద, అలాగే మన వైకుంఠం దానికోసమని, లేకపోతే ఓపెన్ ఆడిటోరియం కానీ, లేకపోతే ఇళ్లు కానీ, లేకపోతే అన్ని రకాల కార్యక్రమాలు అయితే కేంద్రం తలపెట్టిందో ఆ కార్యక్రమాలన్నీ రాష్ట్రంలో కూడా, ముఖ్యంగా సిద్దిపేటలో కూడా మీరు ఆదర్శంగా వాటిని నిర్వర్తిస్తున్నారు. వచ్చిన డబ్బులు సరిగా ఖర్చు పెడతామని చెప్పి మిగిలిన వాటికి చెప్తూ ఉన్నారు. అందుకే నాకు సంతోషంగా ఉందని మీ అందరికీ మనం చేస్తున్నాను. మా నియోజకవర్గంలో ఇటు పట్టణంలోనైనా అటు గ్రామాల్లో 100% ISLs నిర్మాణమే కాకుండా 100% వాటిని వినియోగించడంలో కూడా ప్రజాప్రతినిధులు, మహిళల భాగస్వామ్యంతోనే మేము దీన్ని బాగా విజయవంతం చేయగలిగాం. సిద్దిపేట ఒక స్వచ్ఛ భారత్లోనే కాకుండా కూడా మీరు హరితహారంలో కూడా చూస్తే కూడా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతం వరకు లక్షలాది మొక్కలు నాటడమే కాదు, 85% మాది పరిరక్షించడంలో కూడా రేటింగ్లో ఫస్ట్లో ఉన్న విధంగా కూడా సిద్దిపేట పట్టణాన్ని తీసుకుపోయాం.